హాయ్ హలో గైస్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తరుణ్ జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. సో మనం ఎవరైతే దోస్తులో రిజిస్ట్రేషన్ చేసి మరియు వెబ్ ఆప్షన్ పెట్టుకున్నారో సో వాళ్ళు వెబ్ ఆప్షన్ని ఏ విధంగా ఎడిట్ చేయాలో నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఏదైనా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత టీఎస్ దోస్త్ 2024 అని సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది మనకు. సో ఫస్ట్లో ఇక్కడ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ డిగ్రీ అని కనిపిస్తుంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడైతే ఇంటర్ఫేస్ అయితే ఇలా హోమ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత కిందికి స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అప్లికెంట్ అండ్ వెబ్ ఆప్షన్స్ అని మనకి ఇక్కడ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందికి స్క్రోల్ డౌన్ చేయండి. సో ఎప్పుడైతే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో సో అప్పుడు మనకు దోస్త్ ఐడి అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. సో ఆ దోస్త్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. సో ఇక్కడ మనం దోస్త్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ అనే ఆప్షన్ అయితే ఉందిగా, సో గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకు మన మొబైల్ ఫోన్కి అయితే ఒక ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీని ఎంటర్ చేయండి. సో ఇక్కడ మనం ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకు సబ్మిట్ ఓటీపీ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుందిగా, సో సబ్మిట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఎప్పుడైతే మనం దోస్ అప్లై చేస్తామో అప్పుడు మన మొబైల్ నెంబర్కి అప్లికేషన్ చేసినప్పుడు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మన మొబైల్ నెంబర్కి పిన్ నెంబర్ అయితే వస్తుంది కదా, సో ఆ పిన్ నెంబర్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. సో పిన్ నెంబర్ అడుగుతుంది ఇక్కడ, సో పిన్ నెంబర్ ఎంటర్ చేయాలి. సో మనం ఇక్కడ పిన్ నెంబర్ ఎంటర్ చేసేసిన తర్వాత ఇక్కడ మనకు క్యాప్చా కూడా అడుగుతున్నారు, సో క్యాప్చా కూడా ఫిలప్ చేసుకోవాలి. సో మనం ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసేసిన తర్వాత ఇక్కడ సైన్ ఇన్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా మనకు, సో సైన్ ఇన్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం సైన్ ఇన్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. సో మనకి ఇక్కడ వెబ్ ఆప్షన్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ పేమెంట్ స్టేటస్ అయితే చూపిస్తుంది, రిఫరెన్స్ నెంబర్, పేమెంట్ రిఫరెన్స్ నెంబర్, అండ్ ఇక్కడ ప్రింట్ సేవ్డ్ వెబ్ ఆప్షన్స్ అని కనిపిస్తున్నది, అండ్ క్లిక్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అయితే కనిపిస్తుంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందికి స్క్రోల్ డౌన్ చేసి మనకు ఏ కాలేజీలు కావాలి, కాలేజీలు కావాలో ఇక్కడ మనం సెర్చ్ బార్లో ఇక్కడ మనకు బై కోర్స్ బై కాలేజ్ సెలెక్ట్ చేసుకొని మనం యూనివర్సిటీ నేమ్ పెట్టుకొని కోర్స్ నేమ్, మీడియము, కోర్స్ టైప్, కాలేజ్ నేమ్ అవన్నీ పెట్టుకొని మనం ఇక్కడ కింద సబ్మిట్ చేసుకోవాలి క్యాప్చా కొట్టేసి. ఒకవేళ అండ్ నెక్స్ట్ సబ్మిట్ చేసిన తర్వాత అప్డేట్ వెబ్ ఆప్షన్ ప్రియారిటీస్ ఉన్నాయి చూడండి. సో ఒకవేళ ప్రియారిటీస్ మనం చేంజ్ చేయాలంటే కింది పైకి చేయాలంటే సో ఇక్కడ దీని మీద క్లిక్ చేసి కింద పైన కూడా చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ కిందికి స్క్రోల్ డౌన్ చేసి మనకి ఇక్కడ ఒకవేళ మనకు వెబ్ ఆప్షన్ది ప్రింట్ కావాలంటే ఇక్కడ వెబ్ ఆప్షన్ మీద ఇంకోసారి క్లిక్ చేసి మళ్ళీ రిటర్న్ పేజ్కి వస్తాం. మళ్ళీ ఇక్కడ ప్రింట్ వెబ్ ఆప్షన్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, సో దీని మీద క్లిక్ చేసి మనము మన వెబ్ ఆప్షన్వి ప్రింట్ కూడా తీసుకోవచ్చు. సో ఈ విధంగా ఉంటుంది. ఒకవేళ మనం వెబ్ ఆప్షన్ అనేది ఎడిట్ చేసుకోవాలంటే సో ఈ విధంగా చేసుకోండి. So thank you for watching my video. If you like my video, subscribe my channel and like my video.